ఢిల్లీలోనే సీఎం ఉన్నాడు. దాదాపు ఇక పెద్ద వ్యవహారం జరిగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇక శాఖల మార్పేనా లేకపోతే మొత్తమే మారేటువంటి అవకాశం కనపడతా ఉందా, ఏమైతా ఉందనేది మాత్రం తెలుస్తలేదు. ఫస్ట్ ఈయన ఢిల్లీ పోయిండు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఢిల్లీకి పోయిండు. శాఖలు ఇప్పుడు ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురు మంత్రులు వచ్చారు కదా. ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు శాఖలు కేటాయించాలి. అయితే వీళ్ళకి ఏ శాఖలు కేటాయించాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. హోమ్ ఉంది, మున్సిపల్ ఉంది, ఇంకా విద్యాశాఖ ఉన్నది, ఇంకా దాంతోపాటు గనుల శాఖ ఉన్నది. ఇట్లా చాలా శాఖలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక 7-8 శాఖలు కూడా ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. సో ఇట్లా చాలా శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. మరి ఈ శాఖలకు వెళ్ళే ఇప్పుడు ఈ ముగ్గురికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను హోమ్ ఇవ్వను, విద్యాశాఖ ఇవ్వను, మున్సిపల్ శాఖ ఇవ్వను, ఈ 3 నా దగ్గరే పెట్టుకుంటా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ హోంశాఖను ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గర ఉంచడానికి లేదు, ఇది మేము తీసేస్తాము, ఈ 3 మార్చేస్తాము, ఒక్క సీఎం మిగతా ఏమన్నా ఉంటే అవి మాత్రం ఉంచుకో, మిగతా అవి మాత్రం హోమ్ కానీ విద్యాశాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ గనుల శాఖ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మారుస్తాము, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా నీకు ఇది కావాలే, హోమే కావాలంటే మాత్రం సీఎంను మారుస్తాము. నీకు సీఎం కావాలన్నా హోమ్ కావాలన్నా. ప్రధానంగా ఆయన పట్టుబట్టేది మిగతా అన్ని పోయినా సరే, విద్యాశాఖ పోయినా సరే, ఇంకోటి ఏంది మున్సిపల్ శాఖ పోయినా సరే, మిగతా అన్ని పోయినా సరే, హోమ్ మాత్రం నేను వేరే వాళ్ళకి ఇవ్వను అని ఆయన పట్టుబట్టుకొని కూర్చున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. అందుకే ఫస్ట్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయినప్పుడు ఇదే చర్చ నడిచింది. దాని తర్వాత ఖర్గేతో భేటీ అయినప్పుడు ఇదే చర్చ నడిచింది. నిన్న రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడు ఇదే చర్చ నడిచింది. హోమ్ ఇవ్వాల్సిందే, హోమ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీనాక్షి నటరాజన్ ఏమో టైంపాస్కి రాలే, తెలంగాణకి ఇన్ఛార్జిగా ఆమె. ఇగో ఈ రేవంత్ రెడ్డి తోక కట్ చేస్తేందుకే ఇప్పటికి 3 ఇన్ఛార్జీలను మార్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయినాక అంతకుముందుకున్నటువంటి ఇన్ఛార్జి మారిండు. దాని తర్వాత దీపాదాస్ మున్షి వచ్చింది, ఆమెను మార్చిర్రు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యులైనటువంటి మీనాక్షి నటరాజన్ని రంగంలోకి దింపారు. ఆమె దిగిన కాడ నుంచి రేవంత్ రెడ్డి నోరు జర మూగపోయింది, చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఆమె ఎప్పుడైతే ఇక్కడికి ఇన్ అయిందో అప్పటి నుంచి జర తోక జాడించడము, ఎక్కువ చేయడం అన్నీ కూడా తగ్గించేసిండు కొంచెం. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బీజేపీతో ఎలా మిలాఖత్ అవుతున్నాడో ఇవన్నీ కూడా గమనించినటువంటి కాంగ్రెస్ అధిష్టానము ఆయన తోక కత్తిరిద్దామనే ప్రయత్నం అయితే చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నది. అప్పట్లో నేను ఒక విషయం కూడా చెప్పిన, జూన్ ఎండింగు లేదా జూలైలో చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అని. అది సీఎంఏ పోతాడా లేకపోతే ఆయన పదవులు, ఆయన తోకలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బలమైనటువంటి హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ గనుల శాఖ కానీ ఇవన్నీ కూడా పోతాయా? మీరు చూస్తూ ఉండండి, 100% ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోలేదంటే, ఇవన్నీ ఇట్లనే ఉంచిరు అంటే సీఎంను కూడా తొందరలోనే మార్చేటువంటి అవకాశం కనపడతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆయన పోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదో అవుతున్నటువంటి భ్రమలలో కూడా అధిష్టానం ఏం లేదు. ఆయన పోతే మహా అయితే 5 నుంచి 10 మంది లోపలనే ఉన్నారు ఎమ్మెల్యేలు, ఆయన లిస్ట్ ఆయన వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఇంతకు మించి ఒక్కరు కూడా వెనక ఎక్కువ లేరు. సో కాబట్టి ఇంతమంది మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈయనని హోంశాఖని ఇప్పుడు నువ్వు ఉంచుకుంటావా తీసేస్తావా? నీకు హోంశాఖ కావాలంటే సీఎంను మారుస్తాము, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకో, సీఎం వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు హోంశాఖ అయితే ఉత్తమ్ రెడ్డికి కానీ లేకపోతే భట్టికి కానీ. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పిలిచిరు అధిష్టానం. పిలిస్తే ఆయన వాళ్ళ భార్యను తీసుకొని పోయిండు. ఆమె కోదాడ ఎమ్మెల్యే, ఇద్దరు కలిసే పోయిరు ఢిల్లీకి. ఇలా బట్టి కూడా పోతా ఉన్నాడు, బట్టి కూడా పోయిండు. సో ఇట్లా వీళ్ళు కూడా పోయిరు. ఇప్పుడు ఇంకొకరికి కూడా ఉన్నారు రేస్లో, సీఎం రేస్లో. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు, రేస్లో ఉన్నాడు. ఒకవేళ ఆయన కనుక హోంశాఖ ఇవ్వను అని చెప్పేసి బలంగా పట్టుకొని కూర్చుంటే ముఖ్యమంత్రినే మారుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రులను మార్చడం నీళ్ళు తాగినంత ఈజీ కాంగ్రెస్ పార్టీకి. చాలా మనం చూసినాం కదా, చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల జరుగుతుంది ఇట్లా. సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడల కత్తి వేలాడుతూ ఉన్నది. అయితే నీకు ముఖ్యమంత్రి కావాలన్నా హోమ్ కావాలన్నా ఏం కావాలన్నా డిసైడ్ చేసుకో అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఆయన 2-3 రోజులకి ఆడనే ఉంటున్నాడు. బేసిక్గా 2-3 రోజులు ఆడ ఉంటే మీడియాకు మంచి లీకులు ఇస్తాడు.
ఆఫ్ ద రికార్డు ముచ్చట్లు పెడతాడు, చిట్చాట్లు చేస్తాడు. కానీ అక్కడ ఢిల్లీలో కనీసం ముఖం కూడా చూపిస్తలేడంట. 2 రోజులకి వెళ్ళి ముఖం కూడా చూపిస్తలేడు మీడియా ప్రతినిధులకు ఎవరికి. ఏదో జరుగుతూ ఉంది, ఏదో వ్యవహారం నడుస్తూ ఉంది, ఎవరు దరిదాపులకు కూడా రాణిస్తలేడంట. పాపం ముందే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం ఇంటికి మంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏమంటారు రెనోవేషన్ చేయించుకున్నాడు రీసెంట్గానే. గీతమ్మ ఆడనే ఉండి మొత్తం చేయించిందంట ఆ పనులన్నీ. ఎందుకంటే ఇక మా ఆయన 10 ఏళ్ళ దాకా సీఎం ఉంటాడు, అసలు తిరిగేలేదని చెప్పేసి, రేపు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఆ బాధలో ఉన్నట్టున్నాడు బాగా. చూడాలి మరి ఏమవుతుంది, శాఖల మార్పులు ఉంటాయా లేకపోతే ఏముంటాయా అనేది మనం చెప్పే ముచ్చట కూడా కాదు. చూడండి ఒకసారి ఈ పత్రికలు చెప్పినాయి. ఇంకో మంత్రుల శాఖల్లో మార్పులు, అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు 2 గంటల పాటు సమావేశాలు అయ్యారు, చర్చ జరిగింది. శాఖల మార్పు ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పత్రిక, ఇలా మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి పత్రిక ఇది. వివేక్ వెంకటస్వామి పత్రిక కాంగ్రెస్ పత్రికనే చెప్తున్నది. ఏమని చెప్తున్నది, ఇగో మార్పులు కోరుకుంటున్న పలువురు మినిస్టర్లు, మంత్రుల పనితీరుపైన హైకమాండ్కు మీనాక్షి రిపోర్టు. ఈ నేపథ్యంలో భారీగా మార్పులు ఉంటాయని ఊహాగానాలు. అందుకే కొత్త మంత్రులకు కేటాయింపు, ఈ పోర్టుపోలియోల కేటాయింపు, శాఖల కేటాయింపు ఆలస్యం. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కులగణన సభలకు రావాలని అగ్రనేతలకు సీఎం ఆహ్వానం అంట. ఇది ఆంధ్రజ్యోతి కూడా రాసింది సేమ్ ఇదే వార్తను. మంత్రుల శాఖల్లో భారీ మార్పులు. చూడండి, పలువురి పోర్టుపోలియోలు మారే అవకాశం ఉన్నది. ఢిల్లీలో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ. సునీల్ కనుగోలుతోనూ సుదీర్ఘ సమావేశాలంట. సునీల్ కనుగోలుతో ఎందుకు అయ్యారు, రేపు మరి మారితే సినిమా మారితే ఎట్లా, ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎట్లా మనం సమర్థించుకోవాలి, ఒక స్ట్రాటజీ. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తము. ఎస్సీ వర్గీకరణ కులగణన పైన 2 రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. రాహుల్, ఖర్గేలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. ఇది కథ. భారీగా మార్పులు ఉంటాయంట. ఈయన రాసిండా, నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఎడిటర్ అంటే రామోజీరావు అంట. సమూల మార్పుల కొత్త వారికే పరిమితమా, శాఖల కేటాయింపుపై కసరత్తు. అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు. ఖర్గే, రాహుల్ గాంధీతో సుదీర్ఘ మంతనాలు. ఢిల్లీకి వెళ్ళిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేడు హస్తినకు బట్టి విక్రమార్క. ఇది కథ, సమూల మార్పులే. ఇక అసలు కథ చూడండి, ఇక్కడ ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పారు, స్మూత్గా చెప్తారు, కానీ మనం నిక్కచ్చిగా చెప్తాం ఏం జరగబోతుంది అనేది. నువ్వు చెప్పొద్దు, ఉత్తమ్ బట్టిని రమ్మనండి. రేవంత్ను లెక్క చేయని అధిష్టానం. మంత్రి పదవుల మార్పులపైన 2 రోజులుగా పార్టీ నేతలతో మంతనాలు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్న దానిపైన చర్చ. రేవంత్ చెప్పిన దానికి ఒప్పుకొని హైకమాండ్. నువ్వు చెప్పొద్దు, ఉత్తమ్ బట్టిని రావాలని ఆదేశాలు. హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినటువంటి ఉత్తమ్ బట్టి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు, దేక్తలేదు. పట్టించుకోవడం కాదు, దేక్తలేదు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దేక్తలేదు, డేకడం కూడా లేదు. సో కనీసం ఆయన మాటకు విలువ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 46వ సారి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి మళ్ళీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణ జరుగుతుండడంతో నిన్న అందరు కలిసిరని రాసిరు, కానీ ఆయన కలిసినట్టు ఒక్క ఫోటో కూడా బయటకు వస్తలేదు. మంత్రివర్గ విస్తరణ జరుగుతుండడంతో ఎవరికి ఏ శాఖ పదవులు ఇవ్వాలన్న దానిపైన 2 రోజులుగా పార్టీ నేతలతోటి చర్చించిన ఆయన చెప్పిన వారికి శాఖలు కేటాయించేందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. నువ్వు ఏం చెప్పొద్దు, ఉత్తమ్ బట్టిని రమ్మనాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క హుటాహుటిన బయలుదేరి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిపోయారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం, అసలు కథ ఇది. రేవంత్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానము పట్టించుకోవట్లేదు. సో కాబట్టి ఈయనకు నిజంగా తెలంగాణ ప్రజలకు ఒక శుభసూచకం ఏంటంటే, రేవంత్ రెడ్డి దిగిపోతే ఒక శుభసూచకము, లేదా ఆయన తోక కత్తిరిస్తే కొంత జర కంట్రోల్ అవుతాడు. ముందు హోంశాఖ కట్ చేయాలి. హోంశాఖ కట్ చేస్తేనే లా అండ్ ఆర్డర్ కొంచెము అదుపులోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హోంశాఖ వాళ్ళ దగ్గర ఉండడంతో అన్నదమ్ములు చేసేటువంటి దందా, వాళ్ళ చీకటి రాజ్యం అంతా కూడా వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది, అనుముల పరివారకు ఆదాయం పెరిగింది. ఇది మనం చెప్పే ముచ్చట కాదు, కాంగ్రెస్ మంత్రులే, కాంగ్రెస్ ఎంపీలే చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. 10% కమిషన్లు, 20% కమిషన్లు అని వాళ్ళ ఎంపీల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆఫ్టర్ ఒక ఎంపీనే
10% 20% తీసుకుంటే మరి మన ముఖ్యమంత్రి గారి కుటుంబం వారి పరివారంతో తీసుకోవాలి, ఎంత పర్సెంట్లు పోవాలి? బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టు 20% 30% తీసుకొని కాంట్రాక్ట్ బిల్లులు కానీ లేకపోతే ఇతరత్ర పనులు కానీ చేసి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది, సెటిల్మెంట్లు కూడా దాంతోపాటు.